అక్క మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నావా? యా. కళ్ళు తెరిచి చూడు, ఇంకా ఎంజాయ్ చేస్తావు. ఏంటి వంకాయ ఎంజాయ్ చేసేది? థ్యాంక్ యూ. తను మ్యాడ్. ఏంటి నవ్వు? ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. దీపా, who the hell are... నువ్వు ఆ రోజు థియేటర్లో చిన్న సేమ్ టు సేమ్ పేజ్. ఓ ఇది వీళ్ళా? అసలు ఏం ఏమిటి మా తమ్ముడు పట్టుకుని షటప్ అంటున్నా? మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం అంటే మన థియేటర్లో చిన్న పాప. ఏం జరిగింది? ఏం లేదు, ఓ చిన్న పాప బాత్రూమ్కి హలో, వెళ్తానంటే ఇప్పుడు అవసరమా? ఏ లోపలికి పోవే. ఓ కలర్ అస్ట్రాలజీ ఎల్లో కలర్ నువ్వేనన్నమాట. వస్తాను చిత్ర. అదేంటండి అప్పుడే వెళ్ళిపోతున్నారు? బాబు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి, వస్తాను. ఝాన్సీ, మీ తమ్ముడేం చేస్తున్నాడో చెప్పలేదే. మిలిటరీలో ఉండేవాడు. ఇప్పుడు ఉండట్లేదా? లేదు. భయపడి పారిపోయి వచ్చి ఉంటాడు. ఏంటి ఆ మాటలు? నేనేమన్నా అలా అనేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? బుద్ధి లేదు. ఏడ్చావులే. ముందెళ్ళి వాళ్ళకి సారీ చెప్పు. ఐమ్ సారీ అక్క. మీ తమ్ముడిని నేను కావాలని అలా అనలేదు, ఏదో జోక్గా అన్నాను. నిజంగా సారీ అక్క. నిన్నింత కోపంగా చూడడం ఇదే ఫస్ట్ టైం. మిలిటరీలో మీ తమ్ముడు ఏం చేసేవాడు? అతనెవరో తెలుసా నీకు? ఇండియన్ ఆర్మీ మేజర్, మేజర్ స్టాలిన్. 21 for 21 and all station 1. Stop, Baba. 1 for 21. Okay, Baba. Sir, 300. Stop, Baba. 5 minutes. Major Stalin reporting, sir. What happened? Enemy has suddenly attacked us from unexpected zone. Tiger Pass, sir. 13841. Give me permission. I'll take charge, sir. Stalin. Yes, sir. Major Stalin moving, sir. Captain, ammunition. Stalin, stop. Listen to me. We have to stop this machine. No, sir. You cannot go. Don't stop me, sir. ऊपर वो लोग एडवांटेज पोजीशन में है. हम अब और जवानों को खो नहीं सकते. शहीद जवानों के वीर बलिदान को बेमतलब नहीं होने दूंगा. Their death and sacrifice should not go waste, sir. I'm very sorry, sir. Stalin. I'm taking Stalin.
Sir, what do you mean by this? ఎస్ ఈ ఆర్డర్స్ మైనే దియా కావాలనే చెప్ప నేనేం తప్పు చేశానని నన్ను ఫీల్డ్ని తప్పించి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో వేశారు. అక్కడ నాకేం పని ఉంటుంది సార్? నీ సుపీరియర్ ఆర్డర్స్ నువ్వు ఒబే చేయనందుకు అండర్ డిసిప్లినరీ యాక్షన్ నేను తీసుకున్న నిర్ణయం. దట్స్ ఆల్. సారీ సార్, ఆ రోజు ఫీల్డ్ లో స్టాలిన్ ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలాగా ఉండేది. మీకు రాని గౌరవం స్టాలిన్ దక్కిందనేగా మీకు అసూయ. మైండ్ యువర్ లాంగ్వేజ్ కెప్టెన్. సారీ సార్, ప్లీజ్. సార్, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడ్డ నాకు ఆ అవకాశం లేనప్పుడు ఈ మిలిటరీలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. సారీ సార్. నువ్వు అనుకుంటున్నట్టు నా తమ్ముడు మిలిటరీ నుంచి భయపడి రాలేదు, రాజీ పడి వచ్చాడు. తనెప్పుడు ఎదుటి వాళ్ళ సంతోషంలోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు. ఇప్పుడు కూడా అందరిలోనూ ఎదుటి వారికి సహాయపడాలనే ఆలోచన రావాలని ముగ్గురికి హెల్ప్ చేసే విధానం మొదలుపెట్టి దాని ద్వారా ఈ సమాజాన్ని మార్చేయాలని ఆశపడుతున్నాడు. దీనికి సంబంధించి వారం క్రితం సూసైడ్ చేసుకోబోయిన ప్రేమ జంటని కాపాడి పెళ్లి జరిపించాడు. వాళ్ళు థ్యాంక్స్ చెప్తే నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు, మీరు ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని ఒక్కొక్కరు మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పాడు. చిత్ర, ఇప్పుడు అర్థమైందా మా తమ్ముడు ఎలాంటి వాడో? ఏమైందిరా? ఎందుకు కొడుతున్నావ్? అరే, ఏమైందిరా? అది కదన్నయ్య, బస్ టికెట్ కి డబ్బులు లేవన్నాడు. 10 రూపాయలు ఇచ్చాను నీడికి, థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్స్ చెప్పకపోతే కూడా సవా కొట్టరా? అదే అనయ్య, కొడదామని కాదు మరి, ఆడు థ్యాంక్స్ అని చెప్తే నాకు థ్యాంక్స్ అక్కలేదురా, ఓ ముగ్గురికి హెల్ప్ చేయని చెప్దాం అనుకున్నాను. ఎంతసేపు నుంచి ఉన్నాడు థ్యాంక్స్ చెప్పలేదు అన్నయ్య. నీ హెల్ప్ కు వాడు థ్యాంక్స్ చెప్పలేదంటే వాడు థ్యాంక్స్ చెప్పే లెవెల్ నువ్వు హెల్ప్ చేయలేదనేగా. ఆ రోజు ఆ పాప ఫ్యామిలీ ఎన్నిసార్లు థ్యాంక్స్ అని చెప్పారు? అదంతా అన్నయ్య అడిగితేనే చెప్పారా? నువ్వెన్నైనా చెప్పరా. చూడన్నయ్య, ఈడికి వాళ్ళకి ఏమాత్రం తేడా లేదంతే. ఈడు 10 రూపాయలు తీసుకుని కామ్గా ఉన్నాడు, వాళ్ళు నువ్వు హెల్ప్ చేసిన తర్వాత నీకు థ్యాంక్స్ చెప్పి కామ్గా ఉండుంటారు. ఎవరికైనా హెల్ప్ చేస్తారా ఏంటి? ఖచ్చితంగా చేసి ఉంటారు. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావరా? అసలు ఈ జనాలు ఎవరికి బొత్తిగా కృతజ్ఞత అనేదే లేదన్నయ్య. జనం గురించి తప్పుగా మాట్లాడొద్దు. మనం తలపెట్టిన మంచి ఈ పాటికి పెద్ద లెవెల్లో పెరుగుంటుంది. అది పెరగాలనే అన్నయ్య మా ఆశ కూడానే. కానీ నాకు ఈ జనం మీద నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది. అంతెందుకు, ఇప్పుడే వెళ్ళి చూసొద్దాం రండి. రాయ్, ఈ బండిది. ఎందుకు అంటే గట్టి కొడితే వస్తారు. ఎవరు? నమస్కారం. స్టాలినా? బాగున్నావా? బాగున్నా. రా బాబు. ఏం తీసుకుంటారు? అబ్బాయి ఏం వద్దండి. మీ అబ్బాయి అబ్బాయితో ఏమన్నా మాట్లాడాలా? ఏం లేదు. ఆ రోజు మీ అబ్బాయితో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పాను. తను ఎవరెవరికి హెల్ప్ చేసాడో తెలుసుకుందామని వచ్చాను. వాడికి ఇన్ని రోజులు పాస్పోర్టు వీసాలంటూ తిరగడానికే సరిపోయింది. 10 రోజుల క్రితమే పని పూర్తి చేసుకుని కెనడా వెళ్ళిపోయాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా పైన 6 ఆఫీసర్స్ ఉన్నారు. కింద 200 మంది పనిచేస్తున్నారు. 24 hours వర్క్ టెన్షన్. మీలాగా సోషల్ వర్క్ అంటూ నేను జాబ్ వదిలేసి తిరగలేను. నాకంత టైం కూడా లేదు. ఎవరెవరికి హెల్ప్ చేసావు? మాట్లాడుకో. నాకేమైనా నెలకి 30,000 జీతమా, లేకపోతే నాకు కింద ఏమైనా 300 మంది పని చేస్తున్నారా? చేతిలో డబ్బులు లేక పెళ్ళాన్ని హనీమూన్కి తీసుకెళ్లేదని నేను బాధపడుతుంటే హెల్ప్ అంటావేంటి? హెల్ప్ కరెక్టే. కనీసం కూర్చొని తినడానికి కూడా వాడికి టైం దొరకలేదు. ఇక హెల్ప్ చేయడానికి టైం ఎక్కడిది? మీకేదైనా పర్సనల్ హెల్ప్ కావాలని చెప్పండి, డెఫినెట్గా చేస్తాను. నేను 5,000 ఇస్తాను. వాడి పేరు చెప్పి మీరే ఎవరికైనా సాయం చేయండి. ఉంటాను సార్. పర్లేదులేండి. నువ్వు బాధపడొద్దన్నయ్య. నీకు మంచి ఐడియా వచ్చింది, వర్కౌట్ అవుతుంది అనుకున్నావు, అవ్వలేదు. అది వాళ్ళ కర్మ. అన్నయ్య, అసలు వాళ్ళంతా చేయకపోతే ఏంటంట, మేము హెల్ప్ చేస్తాం. అవునన్నయ్య, నీకోసం చేస్తాం అన్నయ్య. కార్లో మీరు లేరని వాళ్ళకి తెలియదు. అని ఆగానయ్య, నేను చెప్పేది ఒకసారి విను. దీన్ని ఇక్కడితో వదిలే అన్నయ్య. లేకపోతే ఏంట్రా చూస్తూ ఊరుకోమంటావా? మరి ఇంకేం చేస్తాం? నువ్వు మంచి చెయ్యాలని ముగ్గురికి హెల్ప్ చేసి 20 రోజులు ఎదురు చూసావు, అయినా ఫలితం లేకుండా పోయింది.
ఇప్పుడు కోపంతో ఒక్కడిని కొట్టావు, 20 నిమిషాలు తిరగకుండా ఎలా జరిగిందో చూడు. అన్నయ్య, మందు కంటే విషయమే తొందరగా పనిచేస్తుంది. దీన్ని ఇక్కడితో వదిలే అన్నయ్య, వదిలే. అవునన్నయ్య, నువ్వు చేసిన మంచి మాత్రమే పెరగాలని కోరుకుంటున్నావు. జరిగిందంతా మర్చిపోదాం. ఈ దెబ్బలు బైక్ యాక్సిడెంట్ లో తగిలాయి అనుకుందాం. ప్రియా డార్లింగ్, ఎక్కడున్నావు? ఇక్కడ షోకి టైం అయిపోతుంది. కమ్ ఫాస్ట్ యార్, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ కాల్ యూ లేటర్. హరి, ఆ రోజు నన్ను కొట్టాడు కదా, వాడు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్లో ఉన్నాడు రా. నువ్వు 5 minutes ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాయి. నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వు 5 minutes రావాలి. ఎలా అయిపోయిందా? వాడికి ట్యూషన్ టైం అవుతోంది, ఇంకా బిల్ రాలేదు. నేను అటు వెళ్తాగా, నేను డ్రాప్ చేశానా? ఆ పని చేయరా ప్లీజ్. ఓకే బాయ్. దరా. బాయ్. బాయ్ మమ్మీ బాయ్. బిల్ ప్లీజ్. ఎక్కడ వాడు? ఇంకాసేపు ఆగి రాకపోయారా? వాడు వెళ్ళిపోయాడు. ఫోన్ చేసిన వెంటనే వచ్చుంటే దొరికేవాడు. ఫ్యామిలీతో వచ్చాడన్నావుగా? అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ సిటీలో వాడు దొరకడం చాలా కష్టం. మనం వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, వాడే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. ఏంటోరా, నువ్వు ఈ మధ్య వేళకు సరిగా భోంచేయటం లేదు. చాలు చాలు. నువ్వుండు, నేను తీసుకొస్తాను. దీన్ని ఇంట్లో మర్చిపోయి వెళ్ళిపోయావా? సాయంకాలం నుంచి మగుతూనే ఉంది. దీన్ని ఎలా ఆన్ చేసి మాట్లాడాలో నాకు తెలియపోయా. మాట్లాడు. హలో అక్క. స్టాలిన్, స్టాలిన్. హలో ఎమ్మెల్యే సార్, దండం పెడతా. అమీర్పేట కిషన్ లాల్ కొడుకు గడబడలో పోతే ఆడ పెద్ద గొడవ జరిగింది. ఆడెవడో నన్ను కొట్టడానికి ఎంగ పడుతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు ఎక్కడున్నావు?
లక్కడి కప్పులు కాడా సరే, పక్కనే మన పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడికి పో. అక్కడికి రావడానికి ఏ పోటుగాడు ధైర్యం చేయడు. సరే సార్. కానిస్టేబుల్ బండి అరే ప్రకాష్, అరే కిషోర్, అరే ఎక్కడ ఉన్నారు? అరే నర్సింగ్, అరే యాదగిరి, అరే ఎక్కడ వచ్చిందా? Hey!